బనకచెర్లతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జీఎంఆర్బీ, సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచెర్ల విరుద్ధమని మంత్రి తెలిపారు. అంతర్రాష్ట్ర జల విధానానికి విరుద్ధంగా బనకచెర్ల నిర్మాణం ఉందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే దీని గురించి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సిఆర్ పాటిల్కు లేఖ ద్వారా వివరించినట్లు ఉత్తమ్ తెలిపారు. బనకచెర్లపై తమకు ఏపీ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మే నెలలో తెలంగాణకు పాటిల్ లేఖ రాశారని, చట్ట ప్రకారం ముందుకు వెళతామని పాటిల్ తమకు హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ వివరించారు. కేంద్రం చట్టవిరుద్ధంగా ఏపీకి సహకరిస్తోందని తాము అనుకోవడం లేదన్న ఆయన, తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామని, వెనక్కి తగ్గేదే లేదని తెలిపారు. ఇక తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించాలని ఉత్తమ్ సూచించారు. కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ సహకరించిందని, వారి హయాంలోనే 1254 టీఎంసీల కృష్ణా నీళ్లు తరలించారని గుర్తు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో వృధాగా ఖర్చు చేయకుంటే కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యేవన్నారు. తుమ్మడిహట్టి దగ్గర కాకుండా మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68,000 కోట్లు, కాళేశ్వరం 82,000 కోట్లకు చేరిందని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మీడియాతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. మొచ్చుమర్రి ప్రాజెక్టు పనులను గులాబీ పార్టీ సర్కార్ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డ ఆయన, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు తెలంగాణ మరణ శాసనమన్నారు. ప్రతిరోజు 3 టీఎంసీలు తరలించేందుకు కేసీఆర్ సర్కార్ సహకరించిందని నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్తో అలై బలై చేసుకుని కృష్ణా నీటి దోపిడీకి గులాబీ బాస్ సహకరించారని ఉత్తమ్ ఆరోపించారు. ఇక ఉమ్మడి ఏపీ కంటే ముచ్చుమర్రి మల్యాలలో 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో అధికంగా తరలించుకుపోయారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల